రే మదన్, పిచ్చా నీకేమన్నా? హాస్పిటల్ నుంచి వచ్చేసావు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఉన్న రోజులు అమ్మాయిని ఏడిపించావు, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు. లైఫ్లో ప్రియా చాలా ఈజీగా దొరికేసింది కదా, బాగా చులకనారా. ఎక్కడికి పోతుందిలే, నాతోనే ఉంటుంది కదా అని అందుకే అలా బిహేవ్ చేశా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నా ఇల్లు, నా లైఫ్ తను లేకపోతే చీకటి అని. ఏంట్రా నువ్వు చేసిందంతా చేసి ఇప్పుడు రియలైజ్ అయితే ఉపయోగం ఉంది? సరే, ఒకసారి ప్రియాతో మాట్లాడదాం రా. ఏమని మాట్లాడాలరా? నేను టార్చర్ చేశా, ఇప్పుడు నీ మీద ప్రేమ పెరిగిపోయింది, వచ్చి ఇల్లు లాంటి జైల్లో ఉండమని చెప్పనా? అది కాదురా గోపాల్, నేను సైకో సాడిస్ట్ కదరా. మీరే కదరా నా ఫ్రెండ్స్, నాకెప్పుడు ఎందుకు చెప్పలేదురా నేను సైకో అని? అదేం కాదురా, తప్పు జరిగింది, ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా. ఏం ఉపయోగం రా? ఇప్పుడు నేను కొట్టి సారీ చెప్తే నీకు ఓకేనా? తప్పురా. పెళ్లి చేసుకొని నన్ను నమ్మి ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎంత టార్చర్ చేశారా? తను ఏ రోజు నాకు ఎదురు చెప్పలేదు తెలుసా? ఎప్పుడు తన రిలేషన్ని కాపాడదామని చూస్తూ ఉంటే నేను అనుమానిస్తున్నాను రా. లైఫ్లో ఎప్పుడు అనుమానించాల్సి వచ్చే సిచ్యువేషన్ తెచ్చుకోకరా. నా మాటిని మామ, ఒకసారి ప్రియాతో మాట్లాడదాం. లేదురా, తన మొహం చూసే ధైర్యం కూడా నాకు లేదు. తన కళ్ళల్లో నా మీద ప్రేమ చూసా, బాధ చూసా, నా మీద కోపం చూసా, అసహ్యం చూడలేనురా. ప్రియా, ప్రియా, నా మెరూన్ షర్ట్ ఎక్కడ పెట్టావు? అక్కడే టాప్ లో ఉందండి. దొరికిందా? దొరికింది. ప్రియా, ప్రియా, నా వాచ్ ఎక్కడుంది? ప్రియా, నా వాచ్ ఎక్కడ పెట్టావు? టేబుల్ మీద ఉంది. దొరికిందా? దొరికింది. అమ్మా, ఏమైంది ప్రియా? చిన్నగా కట్ అయింది. పిచ్చా నీకు? పద హాస్పిటల్కి. ఏంటి దీనికే? పసుపు రాస్తే సెట్ అయిపోతుంది. పసుపు ఏంటి సెప్టిక్ అవుతే? ఎందుకు అవుతుంది? ఇలా నాకు చాలా సార్లు జరిగింది. నాకు చెప్పవా మరి? మనం కుక్ని హైర్ చేసుకుందాం. ఎందుకు మదన్? ఫస్ట్ అయితే నన్ను పసుపు పెట్టుకోనివ్వు. ఆగు, తీసుకొస్తా. ఎందుకు నీకు రాని పనులు చేస్తావు? సారీ, నా వల్లనే కదా. నీ వల్లేంటి? నేను మార్నింగ్ ఉప్మా చేయమని చెప్పకపోయి ఉంటే నీకు తగలకపోతుండే కదా. అంత పెద్ద దబ్బేం తగిలింది మదన్, చిన్న కట్టే కదా. సరే, ఇప్పుడు చెప్పు, మనం కుక్ని హైర్ చేసుకుందాం. ఎందుకు మదన్? సరే సరే, గోపాల్కి మంచి కుక్ని చూడమని చెప్తా. ఈ రోజుకి ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. దేనికి? సరే, వంట నేను చేస్తా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం చేస్తున్నాడో? వంట చేస్తున్నావా, వార్ చేస్తున్నావా? వంటనే మేడం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో హాట్ అండ్ స్పైసీ సూప్. అదేంటి వంట చేస్తానని ఎల్లో? అది వంట ట్రై చేసా, కొంచెం మాడిపోయింది. యూట్యూబ్లో సూప్ ఒకటే ఈజీ ఉండే. తాగు, బాగుంటుంది. సరే, నేను టేస్ట్ చేస్తా. ఎలా ఉంది? ఓకేనా? చాలా బాగుంది. అయితే ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తా. వద్దు, నువ్వు తట్టుకోలేవు. నిజం చెప్పు, బాగాలేదు కదా? నా కోసం అబద్ధం చెప్తున్నావు కదా? నిజంగా చాలా బాగుంది. అయితే నాకు ఇవ్వు, నేను కూడా టేస్ట్ చేస్తా. వద్దు.
నందు చెప్పింది కరెక్టే. చేతిలో బీర్ బాటిల్ పక్కన కుక్క పిల్లని పెట్టుకుని కూర్చుంటే సేమ్ లేడీ దేవదాస్లా ఉంటావు. నువ్వెప్పుడు వచ్చావే? నువ్వు బాధలో మునిగి తేలుతున్నప్పుడు వచ్చానులే. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఒకప్పుడు అంటే సాడిస్ట్ హస్బెండ్తో ఉన్నావు కాబట్టి అలా ఉన్నావు. ఇప్పుడేంటి? మొత్తం నువ్వే చూసుకుంటున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? నేను చాలా బాగున్నాను, మీకే అలా కనిపిస్తుంది. సరే ఇప్పుడు చెప్పు, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? ఏంటి, నార్మల్గా ఉండమంటారు, ఉంటేనేమో వింతగా చూస్తారు. నార్మల్గా ఉండమని చెప్పాను, యాక్టింగ్ చేయమని చెప్పలేదు. యాక్టింగ్ ఏముంది, నేను నిజంగా చాలా బాగున్నాను. అవునా? నిజంగా బాగున్నావా? హా, హ్యాపీగా ఉన్నావా? హా, మదన్ని మిస్ అవ్వడం లేదు కదా? లే లేదా ఆపేసావెందుకు? చెప్పు, కంప్లీట్ చెయ్యు. ఇప్పుడు చెప్పే, ప్రాబ్లం ఏంటి? ఐ మిస్ మదన్. ఐ హేట్ దాట్ ఫీలింగ్ దట్ ఐ మిస్ మదన్. ఇంత అయ్యాక కూడా ఎందుకు తను ఇష్టపడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తున్నాను. ఎలా ఉన్నాడు, తిన్నాడో లేదో, ఇవే ఆలోచనలు. నాకేం అర్థం కావట్లేదా బాబు? పిచ్చి, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మదన్ని లవ్ చేస్తున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? దానిలో తప్పేముంది? తప్పేముందంటావేంటే బాబు? మీ ఆయన్ని నువ్వు లవ్ చేస్తున్నావు, పక్కన వాళ్ళ హస్బెండ్ ఏం లవ్ చేయట్లే కదా? ఏంటి అంత ఈజీగా మాట్లాడుతున్నావు? మరి ఇంకేంటి? ఏం లేదు, లైట్. ఇంకెంత పారిపోతావు ప్రియా? నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను ప్రియా. మదన్కి దూరంగా ఉండి కూడా నువ్వు హ్యాపీగా లేవంటే ఆ దూరం ఎందుకు చెప్పు? నువ్వు అడిగిన వేటికి నా దగ్గర ఆన్సర్స్ లేవు. నాకేం కావాలో కూడా నాకు తెలియట్లేదు. ఎన్ని రోజులు మా రిలేషన్షిప్ కాపాడుకోవడం కోసం నేనే కలుసున్నాను. అలసిపోయానే. మదన్ లిమిట్ దాటిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసాను. కానీ ఏమోని, మదన్ మారాడనిపిస్తుంది. క్షమించి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇవ్వలేనే. ఇంకోసారి మదన్ అనే మాటలు తీసుకోవడానికి నేను రెడీగా లేను. ముందు నమ్మలేదు, ఇప్పుడు మారిపోయానంటున్నాడు. మళ్ళీ ముందులా మారడని నమ్మకం ఏంటి? మరి లైఫ్లో అన్నిటికీ గ్యారెంటీ ఉండదు కదా ప్రియా. తెలుసు, కానీ నేను మొన్న మదన్ని మాల్లో చూశాను. అవునా? ఎలా ఉన్నాడు? హీఈస్ నాట్ ఇన్ ఎ గుడ్ స్టేట్. హీ నీడ్స్ యూ ప్రియా. మొన్నే రోడ్ మీద చూసానే, చాలా నీరసంగా ఉన్నాడు. తను మారిపోయాడు అనుకుంటా. మొన్న నందు చేపట్టుకున్నప్పుడు నేను కావాలనే కామ్గా ఉన్నాను, తన్నే చూస్తూ ఉన్నాను. మదన్ ఎలా రియాక్ట్ అవుతాడా అని. తను నా చెయ్యి వైపు కూడా చూడలేదే, నా కళ్ళల్లోకే చూస్తున్నాడు. మేబీ నందు నన్ను పట్టుకున్నాడని కూడా తను తెలియదనుకుంటా. నన్నే చూస్తున్నాడే. తన కళ్ళలో నిజంగా నాకు బాధ కనిపించింది. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఫుల్ క్లారిటీగా ఉన్నావు. నువ్వే చూడాలనుకోవట్లేదు అంతే. అంటే ఏం చేయాలో తెలుసు కదా? తెగిపోకముందే కాపాడుకో. ఇది నీ లైఫ్, నువ్వే కాపాడుకోవాలి. ఓకేనా? బాయ్. లవ్ యూ కీర్తి. నందు. ప్రియా రా, నేను దింపుతా. అది ఎక్స్ప్లెనేషన్ వద్దు ప్రియా. నీకు పెళ్ళైనా కూడా నాతో వచ్చేస్తావని చాలా గట్టిగా నమ్మా. వచ్చావు. నీ లైఫ్ హ్యాపీగా లేదని అర్థమైంది. చిన్న హోప్ వచ్చింది, తప్పే. కానీ ఏం చేయమంటావు? ప్రేమించా కదా. నువ్వు నా దగ్గరికి వచ్చాక అన్నీ నార్మల్ అవుతాయి అనుకున్నా, కానీ ఏం మారలేదు. నువ్వు మదన్తో ఉన్నా వండుకున్నా నాతో మాత్రం ఉండలేవు ప్రియా, అది అర్థమైంది. సారీ నందు. పర్లేదు ప్రియా. కీర్తిని పైకి పంపి కూడా నేను ఇక్కడ కింద కూర్చొని నువ్వు రాకూడదని కోరుకున్నానే తప్ప. రా, వెళ్దాం.
వద్దు నందు, ఇప్పటికే చాలా బాధ పెట్టాను. నాకు క్లోజర్ కావాలి ప్రియా. నిన్ను మదన్ని కలిపి నేను దూరంగా వెళ్తా. రా ప్రియా. లాకేస్ ఉందేంటి? అదేంటి? నీ కీస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నానని స్పేర్ కీస్ నా కోసం ఇక్కడ ఉంచాడు. ముక్క ఎవరొచ్చారు? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! పసుపేంటి? ప్రియా మన ఇంటికి వచ్చిందా? ప్రియా, ఓ గాడ్, నువ్వా? నువ్వు నన్ను ఫర్గివ్ చేస్తే చాలనుకున్నా, అలాంటిది మన ఇంటికి తిరిగి వచ్చేసావు. ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ. హారతి తీసుకోండి. మదన్, లవ్, కేర్, సపోర్ట్ కాదు, లెట్ us రెస్పెక్ట్ ఈచ్ అదర్, సరేనా? నాకు తెలుసు నువ్వు నీకన్నా నన్నే ఎక్కువ ఇష్టపడుతున్నావని, కానీ ప్రేమ ఒక్కటే సరిపోదు, నమ్మకం కూడా కావాలి. మనుషులకి మనిషే వాల్యూ ఇవ్వకపోతే మనకి అడవిలో పెరుగుతున్న జంతువులకి తేడా ఏంటి చెప్పు? ఐఎమ్ రియలీ సారీ, సారీ సారీ, రియలీ సారీ. హే నందు. హాయ్. హాయ్ మదన్. ఎలాంటి సిచ్యువేషన్స్లైనా బ్యాలెన్స్ తప్పకుండా ఉన్నావు. యువర్ అ ట్రూ లవర్. ప్రియా, థ్యాంక్ యూ నందులాంటి టాలెంటెడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చినందుకు. మదన్, నువ్వు ప్రియా ఇద్దరు హనీమూన్కి వెళ్ళండి, కంపెనీని నేను చూసుకుంటా, సరేనా? వన్ మూమెంట్, ఒక సెల్ఫీ పిక్ ప్లీజ్. నువ్వు నన్ను ఫర్గివ్ చేస్తే చాలనుకున్నా, అలాంటిది మన ఇంటికి తిరిగి వచ్చేసావు. మనుషులకి మనిషే వాల్యూ ఇవ్వకపోతే మనకి అడవిలో పెరుగుతున్న జంతువులకి తేడా ఏంటి చెప్పు? మదన్, నువ్వు ప్రియా ఇద్దరు హనీమూన్కి వెళ్ళండి, కంపెనీని నేను చూసుకుంటా, సరేనా? ఏంటి మూని తెగ చూస్తున్నావు? మదన్కి మూన్ అంటే చాలా ఇష్టం. నన్నెప్పుడు మూన్తో కంపేర్ చేసేవారు తెలుసా? తల్లి ఆపు నీ మదన పురాణం. నేను నందు, నువ్వు ప్రియా, చాలు. ఓకే, కూల్. హా, నందు, ఫ్లాట్ మారిపోదాం. ఈ ఫ్లాట్ నాకెందుకో చాలా కంజెస్టెడ్గా అనిపిస్తుంది. ఓకే మేడం, సరే. ఓకే.